నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే, పవన్పై నోరు జారిన వ్యక్తిపై రగులుతున్న తెలంగాణ నుంచి వచ్చి మంగళగిరి వెళ్ళి అక్కడ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలో మరి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క వ్యాపకం కోసం, తన హైలైట్ అవ్వడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైతం ఇష్టానుసారంగా మాట్లాడి టక్కన వెంటనే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు పవన్పై నోరు జారిన ఈ వ్యక్తిపై, ఎందుకంటే జనసేన అధినేతని చాలా నీచమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితి, తెలంగాణ జనసేన పార్టీ రగిలిపోతూ ఉంది. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు సంపత్ నాయక్ గారు మనతోటి ఫోన్లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సంపత్ నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ నుంచి మంగళగిరి వెళ్ళి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి బీసీ నాయకుడు అని చెప్పుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారి నిరాహార దీక్షలోకి వెళ్ళేసి మరి ఆయనకు మద్దతు తెలిపి అదే వేదిక మీద అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. సో దాని మీద తెలంగాణ సంబంధించి మీరు కూడా నిన్న చూసాం, మీడియాలో మీరు కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కూడా మరి ఈయన తీవ్రంగా తప్పుపట్టినట్టయితే చూసాం. ఏంటి సంపత్ గారు, ఏం జరుగుతుంది అసలు? బ్రహ్మనాయుడు గారు, మీరు దగ్గర దశాబ్దంకి పైగా మీరు మీడియాలో ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, రాజకీయాలు అనేది హుందాగా చేయాలి, రాజకీయాలు అనేది చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఇది ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు నిజంగా కావాలనుకున్నప్పుడు, పార్టీ నాయకుల మద్దతు కావాలనుకున్నప్పుడు మీరు వెళ్ళి డెఫినెట్ గా వాళ్ళని అడగొచ్చు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళని అడిగే హక్కు ఎవరికైనా ఉంటది. కానీ బూతులు మాట్లాడుకుంటా ప్రజాస్వామ్యంలో మేము ఇట్లనే మాట్లాడతాం, ఈ విధంగానే చేస్తాం అంటే అది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీనివాస యాదవ్ అనే ఒక వ్యక్తి, ఎవరు మన రామచంద్ర యాదవ్ గారు ఏదైతే బీసీల హక్కుల గురించి, రామచంద్ర గారు ఏదైతే బీసీల హక్కుల గురించి అక్కడ ఒక దీక్ష చేస్తున్నాడు, దీక్షకు వచ్చిండు, సంతోషం బాగానే ఉంది. కానీ శ్రీనివాస్ యాదవ్ అనే నాకు ఇక తెలంగాణ మాటలు ఇక మాకు బ్రహ్మాండంగా వస్తాయి. అతిక కాదు మేము, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి. అవును, ఇప్పుడు చింతపండ్లు కూడా చేస్తాం, కానీ పద్ధతి కాదని మాట్లాడేది. ఇప్పుడు ఆ శ్రీనివాస్ యాదవ్ అనేది ఆయన ఇప్పుడు నాకు నోట్లోకి వెళ్ళి ఆపుకొని మాట్లాడుతున్నా, నేను ఇవన్నీ కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. ఆ వెధవకు బుద్ధి ఉందో లేదో, ఎందుకంటే ఆయనకి వెధవాన్ని నేను ఎందుకంటున్నా అంటే, ఆ బుద్ధి తప్పినోడు లైన్ క్రాస్ అయిండు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉన్నది, కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటది. ఆ లిమిటేషన్ దాటగాడు బుద్ధి లేని విధవగాడు. వదిలేండి అంటే భాష, ఇప్పుడు వారు మాట్లాడారని మీరు కూడా అలా మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను ఇంకేం మాట్లాడట్లేదు. వెధవా అన్న, వెధవా అంటే బుద్ధిహీనుడు అన్నట్టు, ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి అన్నట్టు, మినిమం కామన్ సెన్స్ లేని, బుద్ధి లేని వ్యక్తి. ఆయన వచ్చింది బీసీల హక్కుల కోసం వస్తే దానిపైన మాట్లాడాలి, కానీ దానిపైన మాట్లాడకుండా ఇవాళ రామచంద్ర గారికి టికెట్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు, అది అతను మర్చిపోతున్నాడు. రామచంద్ర యాదవ్ గారికి టికెట్ ఇచ్చి అప్పుడు తనని హక్కును చేర్చుకునేది ఆ పవన్ కళ్యాణ్ గారి పైన వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ పోతున్నాడు. ఇవాళ ఆ విధవకి, విధవ అంటే ఆ బుద్ధి లేని హీనునికి నేను కొన్ని చెప్తున్నాను. బీసీల గురించి మాట్లాడుతుంది కానీ, లేకపోతే గిరిజన బిడ్డల పక్షాన కానీ, లేకపోతే దళితుల బిడ్డల పక్షాన కానీ కొట్లాడుతుంది జనసేన పార్టీ. ఎందుకు అంటే, ఉదాహరణ వంశీ యాదవ్ గారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మొన్న, అతని వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవును, ఆంధ్రప్రదేశ్ లో కొడతాల రామకృష్ణ గారు కావచ్చు, లేకపోతే బొమ్మిడి నాయకర్, వరప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పీసీ బిడ్డలు. మళ్ళీ నేను నిన్న కోడ్ చేసుకుంటూ ఎస్సీలకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారంటే, ఇప్పుడు అరవ శ్రీధర్ గారు, అదే విధంగా గిడ్డి సత్యనారాయణ అన్న ఇక్కడ మాతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వ్యక్తి, మన క్యాంపస్ కు దగ్గరనే ఉంటాడు. ఎక్కడ మన ఇది మన ఎక్కడంటే ఇది మన ఆర్టీసీ క్రాస్ రోడ్ బ్యాక్ సైడ్ ఉంటాడు అన్న. ఆ అన్న ఎలక్షన్ లో పోటీ చేయక ముందు కూడా సంపత్ ఏంది ఏమేం పరిస్థితి అంటే, అన్న బ్రహ్మాండంగా చేయండి అన్న, మంచిగా చేయండి అనుకున్నాం. తనకి ఇక్కడ నుంచి పోయి క్యాన్వర్సింగ్ కూడా చేపించి గెలిపించుకున్నాం. ఓకే అంటే
జనసేనకు దళితుల పట్ల, బహుజనుల పట్ల, గిరిజనుల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో ఇవాళ మీరు చూస్తే చిర్ల బాలరాజు గారు, అతనికి ఒక ఎస్టీ అతను పోలవరం, అరే పోలవరం నుంచి, అరే జనసేన పార్టీ, అరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి అరే వీళ్ళ గురించి ఇంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ వా లేకపోతే పాగల్ కళ్యాణ్ వా అంటే ఎంత ధైర్యం ఉండాలి నీకు, ఎంత ఒళ్ళు కొవ్వెక్కింది నీకు ఇటువంటి బలుపు మాటలా? ఇవి ప్రజాక్షేత్రంలో అంటే నేను కూడా ఎందుకు అంటున్నా అంటే ఈ మాటలే బంద్ చేసుకోవాలి. ఇప్పుడు రోడ్లపై మిమ్మల్ని బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని అన్న అంటే మీరు నన్ను అన్న అంటారు. అవును అవును, అరే విధవ అంటే మీరు నాకు 2 విధవతో పాటు అరే యూజ్లెస్ పిల్లలని కొట్టడానికి కూడా వస్తారు. అంతే కదా. ఇప్పుడు మనిషి యొక్క చర్యకి ప్రతి చర్య ఉంటుంది కదా, మనుషులం కదా. వాడు ఏ పార్టీలో ఉంటాడో వాడికి అర్థం కాదు. వాడు నిజంగా ఇంగిత జ్ఞానం లేనివాడు. మీరు ఒక గౌరవనీయమైన ఒక డిప్యూటీ సీఎం గారిని ఇంత ప్రజాక్షేత్రంలో అభిమానం ఉన్నోళ్ళని, సినిమా రంగాన్ని పక్కన పెట్టండి, సినిమాలో అభిమానులు ఉంటారు కావచ్చు అని, అలా రోడ్లు లేకపోతే ఆంధ్రప్రదేశ్ శాఖల తీసుకున్న ప్రతి ఒక్క శాఖ చూడండి 100% స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. అరే గ్రామాలకు నీళ్లు లేని తండాలకు కానీ, గ్రామాలకు గూడాలకు కానీ, ఆ హట్స్ కు వాటర్ ఇచ్చింది ఏకైక నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు అడుగుడుతున్నాయి. అరే చిన్న పిల్లలండి, అరే నాకు అసలు ఇవన్నీ మన సినిమాలో చూస్తాం. బ్రహ్మనాయుడు గారు అయ్యా మాకు రోడ్డు కావాలంటే సాయంత్రం వరకు రోడ్డు శాంక్షన్, రేపటి వరకు ఒక వారం రోజుల వరకు రోడ్డు పడిపోతుంది. అవును, అరే ఇటువంటి వ్యక్తినా అండి ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు? నిజంగా బీసీ బిడ్డలారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నిజంగా మీరు మీటింగ్ మన బీసీ హక్కులకై పోరాడాలనుకుంటే నేను ఇక్కడ కూడా మన బీసీ అధ్యక్షుడు అన్న ఇక్కడ ఆర్ కృష్ణతో కూడా నేను పనిచేసిన అనుభవం ఉంది. అవును, అదేవిధంగా మందకృష్ణతో ఎస్సీ బిడ్డల గురించి ఏమైనా జరిగినా గానీ, లేకపోతే మాల బిడ్డల పక్షాన్ని కూడా మనం అనేక సందర్భాల్లో కొట్లాడినాం. ఇది ఈ పద్ధతి కాదు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నిజంగా మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ కావాలనుకున్నప్పుడు రండి, మాట్లాడండి. ఆ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ నుంచి బీసీలకు మాకు ఇది కావాలని అడగాలి కదా. అవును, నేను పవన్ కళ్యాణ్ పాగల్ కళ్యాణ్ అంట బిడ్డ తొక్కుతాం, బ్రహ్మాండంగా తొక్కుతాం. పెదవ వేషాలు వేయద్దు. సరే పోనీలని ఇప్పుడు జరిగిపోయింది. ఇంకా ఈ విధంగా ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకోండి, కానీ వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోవడం, కొట్లాట్లకు వెళ్ళొద్దు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, నేను హుందాతనంతో ఉందామంటున్నాను. మేము ప్రతిసారి మేము చెప్పేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అభిమానులు ఉన్నది ఏంటంటే యూత్ ఎక్కువ ఉంటారు తనకి. యూత్ ఎక్కువ ఉంటారు. నువ్వు మాట్లాడే మాట, భాష, యాస, నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంత ఒళ్ళు బలిషా నీకు అంటే. నిజంగా ఇప్పుడు ఆయన పైన కేసేసి ఆయన ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ఇప్పుడు అక్కడికి తిరుగుతుంటే ఎట్లుంటది అది? ఎట్లుంటది? రెండోసారి ఈ విధంగా మాట్లాడకూడదు అని అనిపించింది. నిన్న స్టాండప్ కామెడీ అని అనుకొని పెట్టుకొని పేరు నాకు తెలియదు, వాడో విధవ ఏమైంది, డైరెక్ట్ ప్రయాగరాజ్ దగ్గర నుంచి పోయి పోలీసులు పట్టుకొని వచ్చిండ్రు. అవును అవును, నేను ఏమంటున్నా అంటే ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నది, నీకు ఎక్కడి వరకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ మాటల్ని మితిమీరితే కూడా చర్యలు తీసుకునే స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది. అవును. సో నేను ఏమంటున్నా అంటే నువ్వు ఒకరిని అనే ముందు అడుగు. ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిజంగా సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే కావచ్చు, లేకపోతే మీరు ఎట్లా పనిచేయాలని సూచనలు ఇవ్వండి, లేకపోతే రండి మాట్లాడండి. నిజంగా బీసీలకి ఇట్లా అన్యాయం జరుగుతుందని అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ సెక్రటరీ, ఇప్పుడు జనరల్ సెక్రటరీ రామన్న గారు ఉన్నారు, రామన్న గారి దగ్గర కలవండి, లేకపోతే అది తీసుకొని పోండి. ఇది కదా పద్ధతి. చివరిగా కంక్లూజన్ ఇవ్వండి. నేను ఏమంటున్నా అంటే ప్రజాక్షేత్రంలో చాలా హుందాగా ప్రవర్తించాలి. నిజంగా మనకి ఏమైనా బాధలు, సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళతోని ఎవరితోనైతే ఇప్పుడు ఎవరితోనైతే మనకు పని ఉంటదో వాళ్ళతోని మనం మంచిగా అప్రోచ్ అయ్యి పని చేయించుకుంటే బాగుంటది. కానీ ఇట్లా ఈ బూతు మాటలతోని లేకపోతే మేము ఇట్లా చేస్తామంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రజలు కూడా దీన్ని హర్షించరు, బీసీ బిడ్డలు కూడా హర్షించరు. ఇప్పుడు నా పార్టీ నుంచే కాకుండా మిగతా పార్టీల నుంచి కూడా శ్రీనివాస్ యాదవ్ ని ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చూస్తాను. విపరీతంగా తిడుతున్నారు. అంటే ప్రజాక్షేత్రంలో హుందాతనం అనేది రైట్. ధన్యవాదాలు సంపత్ నాయక్ గారు. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు.
సో ఇది మొత్తానికి అంటే నోరు ఉంది కదా అని నోరు పారేసుకుంటే స్థాయి అర్హతలు మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను దూషిస్తే ఎవరెవరినైనా మాట్లాడవచ్చు, దానికేం స్థాయి అవసరం లేదు. కానీ లక్షలాది మంది ప్రజలు ఓట్లు వేసి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వ పెద్దలకి అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే పీఠం ఎక్కుతారు. అది పీఠం అనొచ్చు, సింహాసనం అనవచ్చు, లేకపోతే అధికారం అనొచ్చు. ప్రజల మద్దతుతోటి, ప్రజల నిర్ణయాల మేరకు, ప్రజల అభీష్టం మేరకు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళని నోటికి వచ్చినట్లు కనుక ఎవరైనా తిడితే అది లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలను తిట్టినట్టే, ప్రజల మనోభావాలను తిట్టినట్టే. కాబట్టి స్థాయి మరిచి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పాలి. సో తెలంగాణ జన సైనికులు కూడా మరి ఈయన మాట్లాడినటువంటి మాటల మీద రగిలిపోతూ ఉన్నారు.